జిల్లాలోని అంబేద్కర్ భవన్లో ఐఎఫ్టియు ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను, సహజ వనరులను, ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తక్షణమే నాగ్ లేబర్ కోడ్లను రద్దు చేసే విధంగా ముందుకు సాగాలని కోరారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ కోడ్లు అమలు చేయకుండా అసెంబ్లీలోనే తీర్మానం చేయాలని చూస్తున్నారని శ్రీనివాస్ అన్నారు. నేర చట్టాలను తీసుకొచ్చింది, రైతాంగ చట్టాలని కుల్లగొడుతుంది, కార్మిక చట్టాలని కుల్లగొడతా ఉంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది. ఈ కార్మిక చట్టాలని సవరణ పేరుతో తీసుకొచ్చిన కార్మిక చట్టాలని విత్డ్రా చేసుకొని కార్మిక చట్టాలని ముందుకు తీసుకుపోయి యథాతథంగా ఉన్న కార్మిక చట్టాలను యథాతథంగా నడిపించాలని చెప్పేసి లేబరు ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఉన్నది. ఆ సంక్షేమ బోర్డుని ప్రైవేట్ సంస్థలకి అప్పగిస్తూ ఉంది. అసంఘటిత కార్మికులు రోడ్డు మీద పడతా ఉంటే వాళ్ళకి దిక్కు దివాణం లేకుండా వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి అమాలి కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి ఏ మాత్రం కూడా ఏం లేకుండా ఉంది. అట్నే ఆశా వర్కర్లు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళకి 26,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు గ్రామానికి అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ఎలాంటి పరిమితి లేదు, వాళ్ళకి చట్టబద్ధత లేదు, వాళ్ళు బానిసలాగా పనిచేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ఇప్పటికే గోదావరికని నిజామాబాద్లో ప్రాంతీయ సదస్సులు పూర్తయ్యాయి. ఇవాళ ఖమ్మంలో జరుగుతుంది, రేపు హైదరాబాద్లో జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్ 30న వేలాది మంది కార్మికులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల భాగంగా వచ్చిన చట్టాలు 4 లేబర్ కోడ్స్, 3 నూతన నేర చట్టాలు, ఇవి భారత ప్రజల స్వేచ్ఛ. ఎన్జీటీ తీర్పుపై అంబేద్కర్ కోనసీమ